దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయమున, ఈ యొక్క శుభదినమున మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ రండి. దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానించి ఈ యొక్క దినము దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదంతో మనము నింపబడదుము గాక. ఈ యొక్క శుభదినమున దేవుడు ఆయన యొక్క శుభవచనాన్ని యోహాను సువార్తలోని యొక్క గొప్ప మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఆయన మనల్ని కట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో వాక్కు లేకుండా మన ఆత్మీయ ఇంటిని కట్టుకోవడం అన్నది అసాధ్యము. ఈ యొక్క భూమి పైన ఈ యొక్క జీవితంలో మనము ఎన్నో వాటిని మనము లిస్ట్ చేసుకుని వాటన్నిటి ద్వారా మనం ఏమైనా కొంచెం వృద్ధి చెందొచ్చేమో, దేని ద్వారా అయినా సరే మనము మన ఆత్మీయ జీవితంలో కొంచెం ముందుకు కొనసాగొచ్చేమో అని ఒకవేళ మనము బేరీజు వేసుకుంటూ ఉండొచ్చేమో, కానీ వాక్యము ద్వారానే మన ఆత్మీయ జీవితము వృద్ధి చెందుతుంది అని స్పష్టంగా దేవుడు వాక్కు ద్వారా, జీవ గ్రంథమైన బైబిల్ ద్వారా, అందులోని ప్రతి లేఖనం ద్వారా మనతో ఎప్పుడూ ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే యోహాను రాసిన ఈ సువార్తలోని 17వ అధ్యాయము 17వ వచనములో ఉన్న ఈ యొక్క మాట ఎంతో ప్రత్యేకమైనది. ఈ యొక్క లేఖనాన్ని అపోస్తులైన యోహానే వ్రాసాడు, కానీ ఇది సాక్షాత్తు యేసుక్రీస్తే పలికాడు. అయితే ఇది యేసుక్రీస్తు తన ప్రార్థనలో భాగముగా ఆయన బిడ్డలైన వారందరి కొరకు, యేసుక్రీస్తు చేతిలోనికి తండ్రి అయిన దేవుడు ఎవరినైతే పెట్టాడు వారందరి కొరకు యేసుక్రీస్తు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో బాధ్యతతో వారందరి పట్ల ఆయన శ్రద్ధ కలిగి, ఈ భూమిపైన నీవు నాకు ఇచ్చిన జనులందరి కొరకు దేవా నేను ప్రార్థించుచున్నాను అన్నప్పుడు ఆయన ఈ మాటను పలకడం జరిగింది. అది యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనమే. ఆయన అంటూ ఉన్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. దీనికి అర్థం ఏంటో తెలుసా? నీ బిడ్డలైన వారందరినీ, నీవు నా చేతిలో పెట్టిన ఈ బిడ్డలందరినీ కూడా నీవు పరిశుద్ధపరచు. అయితే నీవు పరిశుద్ధపరచాలి, కానీ అది సత్యము ద్వారా పరిశుద్ధపరచాలి. అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది? సత్యము ఒకరిని పరిశుద్ధపరచగలదా? సత్యము ద్వారా ఒకడు ఎలాగా పరిశుద్ధపరచబడగలడు అని గనక మనం ఆలోచిస్తే అవును, ఇది నిజమే. ఎందుకంటే సత్యము అన్నది ఒకరిని స్వతంత్రునిగా చేస్తుంది. సత్యం అన్నది ఒకరిని అసత్యము నుండి వాడికి విడుదలను గురించి నిజమైన యొక్క పునాదిపైకి వాడిని తీసుకుని వస్తుంది అని లేఖనముల ద్వారా దేవతి దేవుడు మనకు వివరించాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు అంటున్నాడు నేనే సత్యము అని. యేసుక్రీస్తు తన్ను తాను వెల్లడిపరుచుకున్న దేవతి దేవుడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకములో, ఈ యొక్క కాలములో సత్యము దొరుకుట అన్నది దాదాపుగా అసాధ్యమే. ఎందులో వెళ్ళినా, ఎందులో చూచినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా అసత్యాన్నే మనం చూడగలము. సత్యానికి విరుద్ధమైన ప్రయత్నాలు, మార్గములే మనం చూడగలము. మరి సత్యం ఎక్కడ లభిస్తుంది? అది ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద మాత్రమే లభించును. ప్రియ రక్షకుడైన తన ప్రజల కొరకు, వారి పాపముల కొరకు పైనుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు యొద్దనే, మనందరి కొరకు అభిషిక్తుడుగా అయిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన పరలోకం నుండి గొప్ప శక్తితో అభిషేకించుటకు, అగ్నితో అభిషేకించుటకు మన యొద్దకు దిగి వచ్చిన క్రీస్తు యొద్దనే ఈ సత్యము లభిస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, సత్యమునందు నా జనులను నీవు ప్రతిష్ఠ చేయము. ప్రియమైన తండ్రి, సత్యమునందు ప్రతిష్ఠ చేస్తేనే ఈ భూమి పైన వారు నిలబడగలరు. లేదు అంటే ఈ యొక్క లోక ప్రయాణములో వారు కూడా కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. అయితే నీ సత్యము బలమైనది, అది నిజమైనది, అది శక్తి కలిగినది, అది ఎంతో జీవాన్ని అనుగ్రహించేది. కాబట్టి నీవు వారిని సత్యమునందు నిలుపు నాయన అని తండ్రి అయిన దేవుణ్ణి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అయితే ఈ సత్యము ఏంటి అన్నది యేసయ్యే బయలుపరిచాడు. ఈ సత్యము ఏంటో కాదు, వాక్యమే సత్యము. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఆయన రెండవ భాగముగా యేసుక్రీస్తు ఏమని పలికాడు అంటే, నీ వాక్యమే సత్యము దేవా. నిజమే, సత్యమునందు నీ బిడ్డలను ప్రతిష్ఠ చేయాలి, నీవు ఖచ్చితంగా చేస్తావు. అయితే ఈ సత్యము ఏంటి? ఎక్కడ లభిస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? నీ వాక్యమే కదా. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమునందే కదా సత్యము లభిస్తుంది అని యేసుక్రీస్తే జవాబును కూడా దయచేస్తూ, ఆ మర్మమును కూడా ఆయన ఎంతో సులువుగా అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు వివరిస్తున్నాడు. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు మనలను సత్యమునందు ప్రతిష్ఠ చేయు తండ్రి నుండి పంపబడిన ఒక్కగానొక్క
ఒక్కగానొక్క కుమారుడై ఉన్నాడు. యేసుక్రీస్తు నిజముగానే తండ్రిని ఆయన వేడుకుంటూ ఉన్నాడు, నిజమే. కానీ అది చేసేది యేసయ్యే. యేసయ్య సెలవిచ్చిన వెంటనే అది పరిశుద్ధాత్మ దేవుడే సత్యమునందు ఒకరిని ప్రతిష్ఠ చేయడం అన్నది జరుగుతుంది. మరి ప్రతిష్ఠ చేయడం అంటే పరిశుద్ధపరచడమే ఈ ప్రతిష్ఠ, పవిత్రులుగా చేయుటయే ఈ ప్రతిష్ఠ, కన్సక్రేట్ చేయడమే, ఒకరిని విశిష్టముగా ప్రత్యేకపరిచి వారు ఈ పని కొరకే, దీని కొరకే వీరు నియమింపబడ్డారు అని వారిని పవిత్రులుగా చేసి ఒక ప్రత్యేకమైన చోట వారిని చేర్చుటయే ఈ ప్రతిష్ఠ. ఈ ప్రతిష్ఠ ఆయన వాక్కు ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆయన వాక్యమే సత్యమై ఉంది కాబట్టి ఆ వాక్యము మనల్ని ప్రతిష్ఠ చేస్తుంది. దేవత దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసయ్య ఏం మాట్లాడినా సరే, యోహాను రాసిన ఆ సువార్త కావచ్చు, మరి యేసుక్రీస్తు పలికిన ఈ లేఖనము కావచ్చు, మనకు ఏం సెలవిస్తుంది అంటే వాక్యము ద్వారా ఎవరైనా సరే ప్రతిష్ఠించబడగలరు. దేవత దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము సత్యాన్ని క్యారీ చేస్తూ ఉండగా, వాక్యమంతా దేవుని సత్యముతో నింపబడి ఉండగా, మరి ఎవరైతే వాక్యమునందు తమ్మును తాము ప్రతిష్ఠ చేసుకొనగలము అని విశ్వసించగలరు, తప్పక వారు వాక్యమునందు ప్రతిష్ఠించుకుని తమ్మును తాము పవిత్రులుగా చేసుకొనగలరు. ఇది యేసుక్రీస్తు మరి మన పరిశుద్ధాత్మ దేవుడే దీన్ని చేయు సామర్థ్యత కలిగిన వారుగా ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజమే, వాక్యమునందు మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. ఈ యొక్క లోకమంతా కూడా చెడుతనముతో నింపబడి ఉండగా, ఈ లోకమంతా కరప్ట్ అయిపోయి ఉండగా, కరప్షన్ తో నింపబడి ఉండగా, మరి ఇందులో నుండి మనం ఎలా వేరుపరచబడగలము, ఇందులో నుండి మనం ఎలాగా తప్పింపబడి మనము వేరే యొక్క విధానములో జీవించగలము, కేవలం వాక్యం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. దేవత దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కీర్తనలో ఒక చక్కటి వాక్యం ఉంది, ఒకసారి చూద్దాము. 119వ దావీదు కీర్తన 9వ వచనం ఇలా చెప్తుంది, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని కీర్తనకారుడు ఈ వాక్యాన్ని రాస్తున్నాడు కదా. చూడండి ఎంత చక్కగా దేవుని వాక్యం సెలవిస్తుంది. యవనుడు దేని చేత, యవనులు అంటే యవనులు అని మాత్రమే కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్ అయి ఉండగా, మరి విశ్వాసులైన ప్రతి ఒక్కరు, దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా దేని వలన తమ్మును తాము శుద్ధి చేసుకొనగలరు. ఇది వాక్యం చేతనే కదా. వాక్యమే ఒకరిని పవిత్రులుగా చేయును, పరిశుద్ధులుగా చేయును అన్నదానికి ఒక సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూడగలము. అంత మాత్రమే కాదు, 11వ వచనంలో కూడా ఇలా ఉంది, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేవా అని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అవును, నిజమే ప్రియులారా, మనము పాపము చేయకుండా ఉండునట్లుగా మనం ఉండాలి అంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. మన హృదయంలో మనకిష్టమైనవి కాదు, లోకంలో ఉన్న చెత్త చెదారము కాదు, మనకు సొంత ఆలోచనలతో మన క్రియేటివ్ థింగ్స్ తో నింపుకొని కాదు. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, వాక్యముతో మనం నింపబడాలి. వాక్యముతో నింపబడగలిగితే అది మనము పాపం చేయకుండానట్లు అది అడ్డుకుంటుంది అని దీని ద్వారా కీర్తనాకారుడు తేటతెల్లం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాము. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇది సెలవిచ్చినది యేసయ్యే. యేసయ్య అంటున్నాడు, మీరు పవిత్రులుగా కాలేదనుకుంటూ ఉన్నారా? నా మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులుగా అయ్యారు. నా మాటను ఎవరైతే ఆలకించారో, నా మాట యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, నా మాటను ఎవరైతే గట్టిగా పట్టుకున్నారో, దేవా మమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేయండి, ప్రతిష్ఠిత జనముగా మేము ఉండాలని కోరుకుంటున్నామని మీరు గనుక విశ్వసించగలిగితే నా మాట మాత్రమే చాలు. అందుకే కదా మరలా యేసుక్రీస్తు ఇదే సువార్తలోని 17వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, నిజముగా దేవుడు మనలను ఆయన వాక్యమునందే ప్రతిష్ఠ చేయు దేవత దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ యొక్క భూమిపైన ఉన్న ఈ సమస్త చెడు నుండి మనల్ని మనము దూరపరుచుకోవాలి, ప్రత్యేకపరుచుకోవాలి, సెపరేట్ చేసుకోవాలి. ఇందులో నుండి మనల్ని మనం ఎస్కేప్ చేసుకొనగలము అని ఏదైనా ఉంది అంటే దాని సొల్యూషన్ ఒకే ఒకటి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆయన వాక్యము ద్వారా మాత్రమే. కాబట్టి వాక్యము ఎన్ని విధములుగా మన జీవితాన్ని అది కడుతుందో ఒకసారి మనము ఆలోచించాలి, ఆలకించాలి. నిజముగా వాక్యము ద్వారా మనము పవిత్రపరచబడగలము, పరిశుద్ధపరచబడగలము. వాక్యము మనల్ని అది మార్చివేస్తుంది. మనమున్న ఈ చెడు లోకం నుండి అది మనల్ని
ప్రత్యేకమైన దేవుని ఆత్మీయ స్థాయిలో మనల్ని నిలవబెట్టు సాధనముగా అది ఎల్లప్పుడూ కూడా పనిచేస్తుంది. ఇది మనం నమ్మాలి. మీరు బహుగా నింపబడి దీవింపబడ్డారని నమ్ముచు ఈ వాక్యాన్ని మనము ముగించదుముగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క శుభ దినాన్ని బట్టి వందనాలు. ఈ నూతన నాయన దినాన్ని, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజముగా నాయన ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన మీ ప్రియమైన బిడ్డలందరినీ మీరు నాయన సత్యమునందు ప్రతిష్ఠ చేయాలని కోరుకుంటున్న దేవుడుగా మీరు నాయన మీ ప్రణాళిక రచించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజముగా నాయన ఎందరైతే నాయన సత్యమునందు ప్రతిష్ఠింపబడలేదో వారు నాయన తక్షణమే మీ సత్యమునందు ప్రతిష్టపరచబడాలి అని నాయన మీరు కోరుకుంటున్నారు. అది మీ వాక్యము ద్వారానే సాధ్యము అని కూడా మీరు తెలియపరుస్తూ ఎన్నో లేఖనములను మీరు మా కొరకు విప్పినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయన. నిజముగా నాయన ఇదిగో మీ మాటలను బట్టి మేము పవిత్రులమై ఉన్నాము. అలాగునే నాయన మీ వాక్యమే సత్యము కాబట్టి ఆ సత్యము నందు నాయన మేము ప్రతిష్టపరచబడు సిద్ధపాటును నాయన ప్రణాళికను మీరు మా కొరకు నాయన ఏర్పరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన బిడ్డలందరూ నింపబడి బహుగా దీవింపబడిదురుగాక. దేవాన్ని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.